హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశమైంది. గ్యాస్ కొరతతో హైదరాబాద్ లో 6000 హోటల్స్ పై ప్రభావం పడింది. దీంతో తదుపరి కార్యాచరణపై అసోసియేషన్ చర్యలు జరుపుతోంది. బెంగళూరు తరహాలో సమ్మె నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తోంది. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశమైంది. గ్యాస్ కొరతతో హైదరాబాద్ లో 6000 హోటల్స్ పై ప్రభావం పడింది. దీంతో తదుపరి కార్యాచరణపై అసోసియేషన్ చర్యలు జరుపుతోంది. బెంగళూరు తరహాలో సమ్మె నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తోంది. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అయితే అత్యవసర సమావేశమైంది. అయితే సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, పక్కన గ్యాస్ కొరతతో ఓవరాల్ గా హైదరాబాద్ లోని 6000 హోటల్స్ పై ఆ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు అత్యవసరంగా ఈ తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది సమావేశం నిర్వహించింది. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? నిరసనలు ఏమైనా వ్యక్తం చేయబోతుందా? అంటే ఇప్పటికే దేశంలో కమర్షియల్ గ్యాస్ కొరతతోటి కూడా అనేక రాష్ట్రాల్లో కూడా ఈ హోటల్ ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది. ఒకవైపు ఈ రోజు బెంగళూరు, చెన్నై హోటల్ అసోసియేషన్ ఈ రోజు ఏకంగా బంద్ను పాటించి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఖతార్ లాంటి దేశాల్లో ప్రపంచానికి ఎల్ఎన్జీ సరఫరా చేసే వ్యవస్థ అంతా కూడా కుంటుపడడంతో కూడా ఈ కొరత ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిసేపటి క్రితం ఈ గ్యాస్ కొరతకు సంబంధించి దీని మీద ఎస్మా ప్రయోగించింది. దీన్ని కేవలం డొమెస్టిక్ వినియోగానికి మాత్రమే వినియోగించాలి, ఇతర అవసరాలు వినియోగించొద్దని చెప్పి ఎస్మాను ప్రయోగించింది. రేపు అత్యవసరంగా ఉండేటువంటి డొమెస్టిక్ వినియోగం 33 కోట్ల మంది డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగించింది. హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం దాదాపుగా 6000 హోటల్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. వీటి మీద ప్రభావం పడే అవకాశం కనపడుతుంది. కమర్షియల్ గ్యాస్ కొరతతోటి కూడా దీంతో ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి హోటల్స్ అసోసియేషన్ హైదరాబాద్ లో ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. రానున్న రోజుల్లో దీని మీద ఎలాంటి కార్యాచరణ చేసుకోవాలి. ఒకవైపు హోటల్ ఇండస్ట్రీ మీద ఆధారపడే లక్షల మంది పనిచేస్తూ ఉంటారు. దీంతో ఇప్పటికే చెన్నై, బెంగళూరు లాంటి పట్టణాల్లో ఈ కొరత ఏర్పడడం కూడా వాళ్ళంతా కూడా బంద్ పాటిస్తున్నారు. హైదరాబాద్ హోటల్ ఇండస్ట్రీ కూడా దీని మీద ఎలాంటి ఇష్యూస్ తో ముందుకు వెళ్ళడానికి సంబంధించి ఈ సమావేశం అయితే ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా కూడా చర్చిస్తున్నారు. ప్రభుత్వంతో దీని మీద డెలిగేషన్ చేయాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. తదుపరి కార్యాచరణ ఇందులో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హోటల్ ఇండస్ట్రీ సంబంధించిన అసోసియేషన్ ప్రతినిధులంతా కూడా ఈ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్ తో కూడా ఒకవైపు పెట్రోలియం ఉత్పత్తులకు, మరోవైపు ఇటు నేచురల్ గ్యాస్ ఉత్పత్తులకు ఎల్ఎన్జీ కావచ్చు, మిగతా ఒకవైపు మిగతా 2 రకాల గ్యాస్ సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఇది ఇబ్బంది ప్రొడక్షన్ మీద ఇరాన్ డ్రోన్లు ప్రయోగించడం, అక్కడ ఒకవైపు ప్రమాదం సంభవించడంతో కూడా ఒక్కసారిగా ఉత్పత్తిని ఆపేశాయి. ఇదే విధంగా ఇటు సౌదీ అరేబియా, యుఏఈ, ఇటు మిగతా దేశాల్లో కూడా ఈ ఇరాన్ చేస్తున్నటువంటి డ్రోన్ దాడులకు, క్షిపణి దాడులకు వాటిని ప్లాంట్ అన్ని కూడా ఒకవైపు మూతపడే పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కూడా ఒకవైపు $100 పైగా నమోదవుతున్నాయి. ఇటు గ్యాస్ కొరతతోటి పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల్లో 300 కోట్లకు ఆక్సిజన్ 300 రూపాయలకు పైగా ఆక్సిజన్ ధర దాటింది. ఇటు ఇండియాలో కూడా పెట్రోలియం ధరలు కూడా పెరుగుతాయని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటు కమర్షియల్ గ్యాస్ కొరత రాకుండా వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా దీనికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ఇండియాలో వివిధ నగరాల్లో కూడా ఈ కమర్షియల్ గ్యాస్ కొరతకు సంబంధించి ఇబ్బంది కలుగుతుంది. హైదరాబాద్ హోటల్ ఇండస్ట్రీ కూడా దీని ప్రభావం పడే అవకాశం కనబడుతుంది. కూడా దాదాపు హైదరాబాద్ ఉన్నటువంటి హోటల్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులంతా కూడా సమావేశమై చర్చిస్తూ ఉన్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.